సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనబడకుండా చేస్తుంది. ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి? ఈశ్వర వాక్కు వలన, ఈశ్వర స్వరూపులైన గురువాక్యముల వలన. నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు. ఈ మాయ చిత్రంగా ఉంటుంది. ఎంత చిత్రంగా! మాయ యొక్క స్వభావమేమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే, ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే, మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు. ఎందుచేత? వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన యందు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు. అనగానే మాయ ఏర్పడిపోయిందనమాట. అంతే. ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు. మీరు ఒక్క విషయం, నేనిప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేనిప్పుడు శివమహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను. ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు పెడితే ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఒక 95 సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారనుకోండి. చూసిన వాళ్ళు, అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైట్ వేస్తే? అంటే బాబు కళ్ళు డాజిల్ అయిపోయాయా, కనపడలేదు, పడిపోయాను అన్నారు అనుకోండి. మీరు ఏంటంటారు? గబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి, తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయా అండి అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు. నాలాంటి ఒక దుఃఖపోతూ ఇలా అడ్డు పెట్టి ఆటో కింద పడ్డాడు అనుకోండి, మీరు ఏమంటారు? ఏమయ్యా ఆ మాత్రం చూసుకోలేవా ఏంటి, అలా పడిపోయేంటి అంటారు కదా. ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి, అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కర్లా. ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతూ ఉంటారో మీరు తెలుసుకున్నారనుకోండి, దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో కామమునకు వశుడైనాడు, క్రోధమునకు వశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషం ఏంటంటే వాడు అలాంటి వాడే అంటారు. కాదు, ఒక మహాపురుషుడు అలా వశుడైనాడు అనుకోండి. అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు, రాసేస్తారు. మహాత్మా గాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు, చంద్రశేఖర పరమాచార్య స్వామి 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు. మహాత్ములు దాచరు. కనుక చూడండి, శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమవత్ పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. తపస్సు చేస్తున్నాడా? తపస్సు అంటే భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండాలి. అది చంచలమవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు. కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు. అంటూ ఇంద్రుడు అన్నాడు, హిమశైల గుహాయాం హి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేశం మహాసంయమవాన్ దృఢ. అడిగోనయా, మహాసంయమవాన్, సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. మన్మథా నువ్వు అక్కడికెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నమయ్యేటట్టుగా చూడు. అగ్నియందు తప్తమైతే కదండి బంగారానికి కాంతి. పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మశ్రవణం. కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం, ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో. ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు, ఏదో ప్రయత్నం చేశాడు, ఆయన ఏం లొంగలేదు. నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది. ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు. చిత్రం చూడండి, ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు? ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడ్డానికి కైలాస పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఏమని చెప్పాలి? ఈశ్వర,
మీ అనుగ్రహం నా చేత తపింపచేసి తపస్సునందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి. కానీ ఆయన వెళ్ళి అన్నాడు, ఇది మాయ కమ్మడం అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఈశ్వర, హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ మన్మథ బాణములను లెక్క పెట్టలేదు. కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం సోత్కర్ష. కాబట్టి నేను కామమును జయించాను, జయించి నేను తపస్సు యందు సిద్ధిని పొందాను అన్నాడు. అంటే శంకరుడు నవ్వాడు. ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి. ఆయన అన్నాడు, బాగుందయ్యా, చాలా చక్కటి మాట చెప్పావు, చాలా సంతోషం. కాముణ్ణి జయించావా? మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది, అందుకు కదా నాకు వచ్చి చెప్పావు. నేను సంతోషించాను. కానీ నారదా, నీకొక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అయిననొక మాట చెప్పెదా, మానసమున నుంపు దీని మరువకుమెప్పుడున్ మౌనీంద్ర వైకుంఠునితో నుడువకు నీ తపంబు తోరపు సిద్ధిన్. నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని. నీకు అలవాటు కదా, వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం. అక్కడ మాత్రం ఇలా చెప్పకే, నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు. ఏదో ఇలాగే చెప్తాడు ఈ పెద్ద ఆయన, ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు. గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే. అనుష్ఠానములోకి రాని విద్య, అది శ్రవణమునకు పనికొస్తుంది అంతే. సినిమా కథల ఎందుకది అనుష్ఠానంలో పెట్టినప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య? ఇప్పుడు ఆయన బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం. అందులో ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత నాన్నగారికి చెప్దాను లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు. అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు. ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు. అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర. నాన్నగారు నేను తపస్సు చేశానండి, మన్మధుడు వచ్చి బాణాలు వేశాడండి, అయినా నేను చెల్లించలేదండి, కాముణ్ణి గెలిచాను, తపస్సు యందు సిద్ధిని పొందాను అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నాడు, ఊరే నాన్న అలా అనకూడదురా, నేను నీకో మాట చెప్తాను విను. మున్నట శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండన్నిటలాక్షు గెల్వచని అంతము చెందే తదీయదేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తననుంగునిగాగనుందే ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి జయించితి నీవు కాముని. నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇతపూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుడు బూడిదైపోయాడు. రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని వరం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచెయ్యకపోవడానికి కారణం ఇతపూర్వం శంకరుడు తపస్సు చేయడం. అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేమిటి? అలా చెప్పకూడదు, తప్పది. అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో, నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇతపూర్వం ఈశ్వరుడు అక్కడ తపించుట. అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు, నువ్వు అలా అనకు అన్నాడు. అంటే మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడినది అనాలి. అంతేకాని నారదుడు తప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు? ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు. మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్నమాట మాత్రమే వాడాలి తప్ప మన యందు నిక్షేపించుకోకూడదని. బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏమిటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలన్నీ చెప్తారు. శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా? ఆయన చెప్పద్దని చెప్పాడు, విష్ణుమూర్తికి చెప్పకి ఈ మాట అన్నాడు. ఎందుకని మీరు బాగా గుర్తించాలి. శాంభవీ మాయ, వైష్ణవ మాయ అని రెండు మాటలు వాడతారు. పరమశివుడి భార్యగా శాంభవి ఏ మాయ స్వరూపంలో ఉంటుందో అదే వైష్ణవ మాయగా ఉంటుంది పురుష స్వరూపంతో ఉంటే. నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటట్టు ఒకసారి దింపి పైకెత్తుతాడు, బాగా అనుభవంలోకి వస్తుంది, కొత్త కథ వస్తుంది. ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన. పెద్ద బుద్ధితో చెప్పాడు, వినాలి కదా ఆయన. ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టుపడ్డమే బాగా నచ్చింది. మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు, ఆయన మహానుభావుడు. నారదుడంటేనే జ్ఞానం, అంతటి వాడికి తప్పలేదు మాయ. ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి, ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు. ఎదురొస్తే ఏం చెప్పమంటారు స్వామి, నేను తపస్సు చేశాను,
మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేశాడు, నేను చెల్లించలేదు. నేను తపస్సునందు సిద్ధి పొందాను.